తిరుపతి వేదికగా నేడు ఓ అరుదైన సన్నివేశం ఆవిష్కృతం కానుంది. ఒకే వేదికను ముగ్గురు సీఎంలు పంచుకోనున్నారు. ఇందుకు తిరుపతి వేదికగా ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ వేదికకు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్లు హాజరు కానున్నారు. One is the dharmic side of the story. When you look at the dharmic side of the story is Dev, Darshan, Pujan, Vidhi, Vidhan, multiple of these things which happen at the temple. The other side is administration, operations, maintenance and management. So Temple Connect through International Temples Convention and Expo and Antyodaya Pratishthan brings together the initiative of the ITCX. ITCX first began in the year 2023 at Varanasi, where 789 temples across the country and 390 odd temples in the hybrid online format participated online at the convention. 2023 July 22nd, 23rd, 24th, ITCX was organized at Varanasi, where Param Pujya Sar Sanghchalak Mohan Bhagwat ji inaugurated the press conference. There were dignitaries from various walks of life, various backgrounds, various segments related to the temple management who came and spoke at the 3-day event, and it was phenomenal. It was organized at the Honorable Prime Minister's the Rashtriya Swayam Sevak Sangh integrally supported this event to make this a larger than life. After we did this event in Varanasi at Bhagwan Shiv's Bhumi and దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. రైట్ గోపీనాథ్, చెప్పండి. ఏమన్నా మొత్తం మీద ఇవాళ తిరుపతిలో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక సదస్సు జరగబోతోంది. ఇందుకు తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం వేదిక అవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం ముగ్గురు సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, లేదంటే గోవా సీఎం ప్రమోద్ సావంత్ కావచ్చు, లేదంటే కేరళ గవర్నర్ రాజేంద్ర హక్లేట్ కావచ్చు, ఇట్లా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. అదే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా అంటే హిందూ మతానికి సంబంధించి పెద్ద పెద్ద మఠాధిపతులు, పీఠాధిపతులు, ఇట్లా ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా దాదాపుగా 111 మంది ఈ సదస్సులో కూడా ఆన్లైన్ లో కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఇందులో ముఖ్య ఉద్దేశం ఒకటే, దేశవ్యాప్తంగా కావచ్చు, లేదంటే మన హిందూ ఆలయాలు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి, ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి. అయితే గుర్తింపు పొందిన చరిత్ర కలిగిన ఆలయాల్లో ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి వైదిక అంశాలు ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు ఏంటి, భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఏంటి, ఏ ఆలయాలు ఎటువంటి చరిత్ర కలిగినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా ఏమైనా సరే ఎందుకంటే కాలానుగుణ మార్పులతో ఇంకా ఏమైనా సరే చేయాల్సిన అవసరం ఉందా, మరి అలాంటి చేయాల్సిన అవసరం ఉంటే ఏ సంబంధించినటువంటి ఆలయాల్లో నిర్వహించాలి, ఇట్లా అన్ని అంశాలతో కూడినటువంటి ఒక సదస్సు, ఒక వేదిక తిరుపతిలో జరగబోతోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇవాళ 12 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభం అవుతున్న తరుణంలో అంటే ఇద్దరు సీఎం అంటే మొత్తం ముగ్గురు సీఎంలు హాజరవుతున్న సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అవాంఛనీయ ఘటనలు లేకుండా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా తిరుపతి ఎస్పీ తో పాటు మిగిలినటువంటి భద్రతా సిబ్బంది కూడా ఇప్పటికే ఆ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తడం జరిగింది. మొత్తం మీద సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందువల్లనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మరి కాసేపట్లో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి అంటే కార్యక్రమానికి చేరుకోబోతారు. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ముఖ్యమైనటువంటి అతిథులకు మాత్రమే దీనికి హాజరవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళకి, ఎందుకంటే ఇది పార్టీ కార్యక్రమం కాదు కాబట్టి, ఒక సదస్సు, ఆధ్యాత్మికమైన సదస్సు కాబట్టి అందువల్లనే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ గోపీనాథ్.